హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే డేట్ వచ్చేసి 25 డిసెంబర్ అండ్ టైం వచ్చేసి ఉదయం 5 అవుతుంది. మేమైతే క్రిస్మస్ హాలిడేస్‌కి మా ఊరెళ్తున్నాం. అది కూడా ట్రైన్‌లో. ఇదొక ట్రైన్ వ్లాగ్. ఫస్ట్ టైమ్ ఒక ట్రైన్ వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతది అని ఆశిస్తున్నాను. అండ్ ఆ ట్రైన్ డీటెయిల్స్ అండ్ మా ఊరి డీటెయిల్స్ నేను రైల్వే స్టేషన్‌కెళ్ళినాక అప్డేట్ చేస్తాను. ఎందుకంటే మేము ఇంకా ర్యాపిడో బుక్ చేసుకోవాలి అండ్ ఇంకా కొన్ని లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. మేమైతే ఇప్పుడే రైల్వే స్టేషన్‌కి ర్యాపిడో బుక్ చేసుకుంటున్నాం. మాకైతే టోటల్ ఫేర్ వచ్చేసి 130 పడింది. అతనైతే వచ్చేస్తున్నాడు. లెట్స్ గో. మా లగేజ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడైతే ర్యాపిడో అయితే వచ్చేసింది. మేమైతే ఎక్కుతున్నాం. స్టేషన్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకో 2-3 మినిట్స్లో వెళ్ళిపోతాం. ఇది మార్నింగ్ పూట కాబట్టి అంత ట్రాఫిక్ లేదు. సో మేము 10-15 మినిట్స్లో వచ్చేసాం స్టేషన్కి. అదే ఈవినింగ్ అయింటే ఒక ఆల్మోస్ట్ 30 మినిట్స్ పట్టేది. అండ్ ఇంకా ట్రైన్ స్టార్ట్ అవడానికి అయితే ఒక 45 మినిట్స్ టైం ఉంది. ఫస్ట్ టైం అనుకుంటాం మేము ఇంత తొందరగా స్టేషన్కి రావడం. అండ్ ఈ ఆటో డ్రైవర్ అయితే 2 ఫోన్లు వాడుతున్నాడు. ఒక దాంట్లో మ్యాప్స్ చూస్తున్నాడు, ఇంకో దాంట్లో సాంగ్స్ వింటున్నాడు. మంచి చిల్ అవుతున్నాడు. అండ్ నెక్స్ట్ అయితే స్టేషన్కి వెళ్ళినాక మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మేము లింగంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడైతే మేము ఎక్కబోయే ట్రైన్ వచ్చేసి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇదైతే లింగంపల్లి నుంచి వైజాగ్ వరకు వెళ్తుంది. ఇక్కడ లింగంపల్లిలో ఉదయం 6:15 స్టార్ట్ అవుతుంది. వైజాగ్ వెళ్ళేసరికి అరౌండ్ 8 అలా అవుతుంది. అండ్ మేమైతే ఇప్పుడు పిడుగురాల వరకు వెళ్తాము. అక్కడ నుంచి ఇంకో బస్ తీసుకొని మేము నర్సరావుపేట వెళ్తాము. ఇప్పుడు మా కోచ్ వచ్చేసి D3 ఎక్కడుందో చూడాలి. ఇదైతే జనరల్ బోగి. ఇప్పుడు D3 వరకు వెళ్ళాలి. ఇప్పుడైతే D3 కోచ్ దగ్గరికి వచ్చేసాం. మేమైతే రిజర్వేషన్ చేసుకుంది చైర్ కార్ నాన్ ఏసీ. అండ్ ఇప్పుడైతే భోగిలో పెద్ద జనం అయితే ఏం లేరు, ఎందుకంటే ఇంకా 30 మినిట్స్ ఉంది ట్రైన్ స్టార్ట్ అవడానికి. ఇప్పుడైతే లగేజ్ ఇక్కడ పెట్టేసి నేనైతే థంబ్నెయిల్ కోసం ఫోటో తీయాలని చెప్పి ఇంజన్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ రైట్ సైడ్లో ఉన్నవే మా సీట్స్. ఇప్పుడైతే థంబ్నెయిల్ కోసం ఫోటో అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 5:59 అవుతుంది. ఇంకా 15 మినిట్స్ ఉంది మా ట్రైన్ స్టార్ట్ అవడానికి. నేనైతే మళ్ళీ మా సీట్ దగ్గరికి వెళ్ళాలి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ముందు ఈ బ్లూ కలర్ బోగి ఉంది కదా, ఇదైతే ఏసీ చైర్ కార్. మేమైతే చలికాలం అని చెప్పి ఏసీ చేసుకోలేదు, నాన్ ఏసీయే చేసుకున్నాం. ఇదైతే లాంగ్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ బోగిలో లెగ్ స్పేస్ కూడా చాలా ఉంటుంది, ఎందుకంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి కాబట్టి వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కూడా ఏసీ కోచ్ అనుకుంటా, సేమ్ చైర్ కారే. వెయిట్, కాదు చైర్ కార్ కాదు, ఇది స్లీపర్. నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను జన్మభూమిలో స్లీపర్ కోచ్. ఇప్పుడైతే టైం వచ్చేసి 9 అవుతుంది. ట్రైన్ అయితే 30 మినిట్స్ లేట్గా నడుస్తుంది. వెదర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే నల్గొండ అయితే దాటాం. ఇప్పుడు దాకా వర్షం పడి ఇప్పుడే అయిపోయింది. ఆ మట్టి వాసన అయితే తెలుస్తుంది. ఇలా కిటికీ దగ్గర వచ్చి నుంచొని ఇదంతా రికార్డ్ చేస్తున్నాను. గాలికి ఇదంతా చూస్తుంటే నాకు హాలిడేస్కి మా ఊరికి వెళ్ళి నేను స్పెండ్ చేసే మూమెంట్సే గుర్తొస్తున్నాయి. ఈవెన్ దో అవి చిన్నవి అండ్ కామన్ థింగ్స్ అయినా ప్రతిసారి చేసేవి అవేనా, ఎందుకో ప్రతిసారి చేసినప్పుడు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాను. అవి ఏంటంటే ఇట్లా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి క్రికెట్ ఆడుకుంటాం, ఇంటికి వచ్చి మా అమ్మ చేసి పెట్టిన వంట తింటాను. అండ్ వర్క్ అయిపోగానే సాయంత్రం పూట ఫ్రెండ్స్తో వెళ్ళి సోది ముచ్చట్లు చెప్పుకుంటాం. అండ్ ఒకరినొకరు తిట్టుకుంటాం, ఫ్యాన్ వాష్ చేసుకుంటాం. ఇవంతా బాగుంటుంది. ఇప్పుడైతే పిడుగుగల అవుట్స్కట్స్లో ఉన్నాం. ఇంకో 5 మినిట్స్లో దిగిపోతాం. ఇప్పుడే బ్యాగ్స్ అన్నీ తీసుకొని వచ్చి గేట్ దగ్గర నుంచున్నాం. ఇంత తొందరగా ఎందుకు వచ్చాం అనేది ఎవరైతే జన్మభూమి ట్రైన్లో పిడుగురాల దిగి నర్సరావుపేట వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మాకు అక్కడ కనెక్టింగ్ బస్ అయితే ఉంటుంది. అందులో సీట్ క్యాచ్ చేయాలంటే ఇప్పుడే మేము సీట్స్ నుంచి వచ్చేయాలి. అండ్ ఇప్పుడైతే మేము పిడుగురాల రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. వర్షం అయితే పడుతుంది. వర్షం ఆగిపోవాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మేము హాలిడేస్కి ఇంటికి వచ్చేది క్రికెట్ ఆడుకోవడం కోసం. వర్షం పడితే మేము క్రికెట్ అయితే ఆడుకోలేము.
జనం అయితే వర్షం పడుతున్నా సరే ట్రైన్ ఎక్కడానికి ఉంచున్నారు. అండ్ కరెక్ట్గా ఇప్పుడైతే మేము D3లో ఉన్నాం. ఈ భోగి అయితే కరెక్ట్గా బస్సు ఆగే దగ్గర వెళ్ళే అవుతుంది ఎదురుగానే. ఆ బస్సులో అసలు ఎలా ఉంటుందంటే ఫుల్ అయిపోతుంది బస్ అంతా. ఈ ట్రైన్ ఆగకముందు అందరూ దిగేసి బస్ కోసం పరిగెడతారు. చూద్దాం ఇవాళ సీట్ అయితే దొరుకుతుందో లేదో. మెల్లగైతే స్లో అవుతుంది ట్రైన్. ఇక్కడైతే ఆగాలి, ఎందుకంటే ఇక్కడే బస్ ఆగేది ఎదురుకుండా కరెక్ట్గా ఇక్కడే. బస్సు అయితే ఉందా కనబడట్లేదు. అదేంటి బస్సు లేదు, బస్ లేదు. బస్సు లేకపోవడం మేబీ వాళ్ళు లేదేమో. ఇప్పుడే బస్సు అయితే దిగేశాను, నర్సరావుపేట అయితే వచ్చేసాను. పిడిరాల్లో ఫస్ట్ ఇనీషియల్గా బస్ లేదనుకున్నాను. ఎప్పుడు ఆపే దగ్గర కాకుండా కొంచెం ముందుకెళ్ళి ఆపాడు, ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందని. సో ఎలా అయితేనే వచ్చేసాం. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.